ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహాయించి అన్ని ప్రాంతాల్లో గూడా ప్రశాంతంగా కొనసాగుతుందనే జెప్పుకోవాలి. మొత్తం ఏపీలో పోలింగ్ అంతా ఒక ఎత్తైతే అందరి దృష్టి గూడా పిఠాపురం మీదే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీదే అందరి దృష్టి ఉంది. ప్రధానంగా మనం జూసుకుంటే ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ తన సతీమణితో ఓటు హక్కును వినియోగించుకోవటానికి మంగళగిరిలో పోలింగ్ బూత్‌కొచ్చినప్పుడు భారీ ఎత్తున ఫ్యాన్స్ అందరూ గూడా అక్కడికి చేరుకున్నారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేసిన పరిస్థితి కూడా స్పష్టంగా మనం చూసాం. ఒక విధంగా బయట ఏం జరుగుతుంది అనేది పోలింగ్ అధికారులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి బయటకొచ్చి చూసిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో పోలింగ్ అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ అంశానికి సంబంధించి ఏపీ రాజకీయాలు దృష్టంతా ఉందనే చెప్పుకోవాలి. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత నేరుగా పిఠాపురానికి బయలుదేరారు. అక్కడ పోలింగ్ బూత్ను పరిశీలించబోతున్నారు. మొత్తం ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో వస్తారని కూటమి అభ్యర్థులందరూ భావిస్తున్నారు. మరొక వైపు జనసేనానికి ఇటువైపు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, అటువైపు పారిశ్రామికవేత్తల నుంచి కావచ్చు పూర్తి స్థాయిలో సపోర్ట్ అయితే ఈసారి వచ్చింది. గతంలో 2019లో పోటీ చేసినప్పుడు, గాజువాకలో పోటీ చేసినప్పుడు ఇంత స్థాయిలో ఎప్పుడు మనం రెస్పాన్స్ అయితే చూడలేదు. కానీ ఈసారి 2024లో పోటీ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు మొత్తంగా ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వెంట నిల్చుందా అనేటట్టు ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, ఇతర చిన్న చితక క్యారెక్టర్స్ వేసుకునే నటులు కావచ్చు, మరొక వైపు నిర్మాతలు కావచ్చు, వాటితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. నాగ చైతన్య ట్వీట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం పూర్తి స్థాయిగా ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వెంటే నిల్చుంది. అయితే ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళినప్పుడు భారీ సంఖ్యలో అక్కడ అభిమానులు గుమ్మగూడారు. మొత్తం సీఎం సీఎం అంటూ నినాదాలు చేసిన పరిస్థితి అయితే మనం విజువల్స్లో స్పష్టంగా చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ రేపు ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని గత కొన్నేళ్ళుగా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో అభిమానులందరూ చూడాలనుకుంటూ ఉన్నారు. అందుకనే ఎక్కడ ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా, ఎక్కడ పవన్ కళ్యాణ్ స్పాట్ అయినా కానీ వెంటనే సీఎం సీఎం అంటూ కూడా అరుస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలాసార్లు కూడా వ్యాఖ్యానించారు. మీరు సీఎం సీఎం అని అరిచినంత మాత్రాన నేను సీఎంని కాను, నాకు ఓటేస్తేనే నేను ఏమైనా చేయగలుగుతానని కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇతర పోలింగ్ బూతుల్లో సెలబ్రిటీలందరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళినప్పుడు కాస్త ప్రశాంతంగానే వాతావరణం కనిపించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పటికీ మొత్తం భారీ సంఖ్యలో అభిమానులు అయితే చేరుకున్నారు. పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇదంతా కూడా అక్కడ ఒక విధమైన గందరగోళ వాతావరణం కనిపించింది. పవన్ కళ్యాణ్కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారు, ఎంత హైప్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేది అయితే స్పష్టంగా ఈ విజువల్ చూసిన తర్వాత మనకి అర్థమవుతుందనే చెప్పుకోవాలి.